హాయ్ అండి. ఒక మంచి స్టోరీ తప్పకుండా చివరి వరకు వినండి. సో ఒక వ్యక్తి అంట తన ఇంట్లో బావి తవ్విస్తున్నాడంట. సో ఆ తవ్వించేటప్పుడు ఒక చెంబు బయటపడింది. ఆ బావి తవ్వినటువంటి వ్యక్తి సాయంకాలం బావి తవ్వే పని అయిపోయిన తర్వాత యజమాని దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకున్నాడు, కూలీ తీసుకున్నాడు. సో దాంతోపాటు నేను తవ్వడం వల్లనే ఈ చెంబు బయటికి వచ్చింది, నాకు ఆ చెంబు కావాలి అని అడిగాడంట. సో అతను యజమాని మాట్లాడకుండా ఇచ్చేసాడంట. అతను ఆ చెంబు తీసుకొని వెళ్ళిపోయాడు. సో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి యజమాని దగ్గరికి వచ్చి, ఈ చెంబు నాకు అక్కర్లేదు, ఇది విలువైందని తెలుసు, అందుకే తీసుకెళ్ళాను, కానీ తీసుకెళ్ళినప్పటి నుంచి నాకు మనశ్శాంతిగా లేదు. సో దీనికంటే విలువైందేదో నీ దగ్గర ఉంది, అందుకే దీనిని నేను అడగగానే మీరు ఇచ్చారు అని చెప్పేసి యజమానితో అంటాడనమాట. సో యజమాని ఏమంటాడు, ఈ చెంబు యొక్క గొప్పతనం నాకు తెలియదు, కానీ నీకు తెలిసింది కదా, నాకు తెలిసినటువంటిది మాత్రం ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి నన్ను ఏదైనా అడిగితే వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా ఇవ్వడమే నాకు తెలుసు, అంతే తప్ప నేను ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించను అని చెప్పేసి చెప్పాడనమాట. సో అది వినగానే కూలీ అతను ఏం చేశాడు, అతను చేసిన పనికి సిగ్గుపడి యజమాని యొక్క రహస్యం తెలుసుకున్న అతను ఉన్నదాంతో నలుగురికి సహాయం చేస్తూ ఎలా జీవించాలో నేర్చుకొని జీవిస్తూ ఉన్నాడనమాట.